ఓం శాంతి 28/7/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 31/12/2000 పొదుపు ఖాతాను జమ చేసుకుని అఖండ మహాదానులుగా అవ్వండి. ఈరోజు నవయుగ రచయిత తమ నవయుగ అధికారి పిల్లలను చూస్తున్నారు. ఈరోజు పాత యుగంలో సాధారణమైన వారు మరియు రేపు కొత్త యుగంలో రాజ్యాధికారి పూజ్యులు. ఈరోజు మరియు రేపు యొక్క ఆట ఇది. ఈరోజు ఎలా ఉన్నారు, రేపు ఎలా ఉంటారు? అనన్యులైన జ్ఞాని ఆత్మలైన పిల్లలెవరైతే ఉన్నారో వారి ఎదురుగా రాబోయే రేపు కూడా ఈరోజు ఎంత స్పష్టంగా ఉందో అంత స్పష్టంగా ఉంటుంది. మీరందరూ కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు, కాని బాప్దాదా కొత్త యుగాన్ని చూస్తున్నారు. కొత్త సంవత్సరంలోనైతే ప్రతి ఒక్కరూ తమ తమ కొత్త ప్లాన్లు తయారు చేసుకునే ఉంటారు. ఈరోజు పాత సంవత్సరం యొక్క సమాప్తిలో మొత్తం సంవత్సరం యొక్క రిజల్ట్ను చూడటం జరుగుతుంది. కనుక ఈరోజు బాప్దాదా కూడా పిల్లలు ప్రతి ఒక్కరి సంవత్సరం యొక్క రిజల్ట్ను చూశారు. బాప్దాదాకు చూడటానికి సమయమైతే పట్టదు. కనుక ఈరోజు విశేషంగా పిల్లలందరి జమా ఖాతాను చూశారు. పురుషార్థాన్నైతే పిల్లలందరూ చేశారు, స్మృతిలో కూడా ఉన్నారు, సేవ కూడా చేశారు. సంబంధ సంపర్కాలలో కూడా లౌకిక మరియు అలౌకిక పరివారాన్ని చూసుకున్నారు. కాని ఈ 3 విషయాలలోనూ జమా ఖాతా ఎంత అయింది? ఈరోజు వతనంలో బాప్దాదా జగదంబ తల్లిని ఇమర్జ్ చేశారు. దగ్గొచ్చింది. బాబా అన్నారు, ఈరోజు వాయిద్యం కొంచెం పాడైంది, అయినా కానీ మోగించాలి కదా. బాప్దాదా మరియు మమ్మ కలిసి అందరి పొదుపు ఖాతాను చూశారు. పొదుపు చేసి ఎంత జమ చేశారు, మరి ఏం చూశారు? అందరూ నంబర్ వారుగా అయితే ఉండనే ఉన్నారు, కాని ఎంత జమా ఖాతా ఉండాలో అంత లేకుండా ఖాతాలో జమ తక్కువగా ఉంది. అప్పుడు జగదంబ తల్లి ప్రశ్న అడిగారు, స్మృతి సబ్జెక్ట్లో చాలామంది పిల్లలది లక్ష్యము కూడా మంచిగా ఉంది, పురుషార్థం కూడా మంచిగా ఉంది, మరి జమా ఖాతా ఎంతగా ఉండాలో అంత లేకుండా తక్కువగా ఎందుకుంది? ఇలా ఆత్మిక సంభాషణ జరిగిన తర్వాత ఫలితం ఏమొచ్చిందంటే, యోగాభ్యాసం అయితే చేస్తున్నారు, కానీ యోగ స్థితి యొక్క పర్సెంటేజ్ సాధారణంగా ఉన్న కారణంగా జమా ఖాతా కూడా సాధారణంగానే ఉంది. యోగం యొక్క లక్ష్యం మంచిగా ఉంది, కానీ యోగం యొక్క రిజల్ట్ ఏంటంటే యోగయుక్తమైన మరియు యుక్తియుక్తమైన మాట మరియు నడవడిక. ఇందులో లోపం ఉన్న కారణంగా యోగం చేసే సమయంలో యోగంలో మంచిగా ఉంటున్నారు, కానీ యోగి అంటే యోగం యొక్క ప్రభావం జీవితంలో ఉండాలి. అందుకే జమా ఖాతా కొన్ని సమయాలలోనే జమ అవుతుంది, అంతేకాని మొత్తం సమయం జమ అవ్వటం లేదు. నడుస్తూ నడుస్తూ స్మృతి యొక్క పర్సెంటేజ్ సాధారణమైపోతుంది. అందుకే చాలా తక్కువ జమా ఖాతా తయారవుతుంది. రెండవది, సేవ గురించి ఆత్మిక సంభాషణ జరిగింది. సేవ అయితే చాలానే చేస్తారు, రాత్రింబవళ్ళు బిజీగా కూడా ఉంటారు, ప్లాన్లు కూడా చాలా మంచివి తయారు చేస్తారు, మరియు సేవలో వృద్ధి కూడా చాలా బాగా జరుగుతూ ఉంది. అయినా కానీ మెజారిటీ యొక్క జమా ఖాతా తక్కువగా ఎందుకుంది? ఆత్మిక సంభాషణలో ఏం తేలిందంటే, సేవనైతే అందరూ చేస్తున్నారు, స్వయాన్ని బిజీ పెట్టుకునే పురుషార్థాన్ని కూడా మంచిగా చేస్తున్నారు. మరి కారణమేమిటి? కారణం ఏం తేలిందంటే, సేవ యొక్క బలం కూడా లభిస్తుంది, ఫలం కూడా లభిస్తుంది. బలం అనేది స్వయం యొక్క హృదయంలో సంతుష్టత, మరియు ఫలం అనేది సర్వుల సంతుష్టత. ఒకవేళ సేవ చేశారు, కష్టపడ్డారు, సమయాన్ని కూడా వెచ్చించారు అంటే
సేవ ద్వారా హృదయం యొక్క సంతుష్టత, సర్వుల సంతుష్టత అనుభవం అవ్వాలి. అది మీతో పాటు ఉన్న సహచరులకైనా లేక ఎవరికైతే సేవ చేశారో వారికైనా హృదయంలో సంతుష్టత అనుభవం అవ్వాలి. అంతేకాని చాలా బాగుంది అనేసి వెళ్ళిపోవటం కాదు. వారి హృదయంలో సంతుష్టత యొక్క అలా అనుభవం అవ్వాలి. ఏదో లభించింది అన్నట్లు అనుభవం అవ్వాలి. చాలా బాగా విన్నారు అన్నది వేరే విషయం. కాని ఏదో లభించింది, ఏదో పొందాము అని వారికి అనుభవం అవ్వాలి. దీని గురించి బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. ఒకటేమో బుద్ధి వరకు బాణం తగలటం, ఇంకొకటి హృదయానికి బాణం తగలటం. ఒకవేళ సేవ చేశారు మరియు అది స్వయానికి సంతుష్టతను ఇచ్చింది అంటే అది మిమ్మల్ని మీరు సంతోషపరుచుకునే సంతుష్టత కాదు. చాలా బాగా జరిగింది అని అనుకోవటం కాదు. స్వయం యొక్క మరియు సర్వుల యొక్క హృదయం అంగీకరించాలి. మరొక విషయం ఏంటంటే, సేవ చేశారు మరియు దాని ఫలితాన్ని మీరు స్వీకరించారంటే, అనగా నేను కష్టపడ్డాను, నేను చేశాను అని స్వీకరించారంటే సేవా ఫలాన్ని తినేసినట్లే, జమ అవ్వలేదు. బాప్దాదా చేయించారు అనంటే బాప్దాదా వైపుకు అటెన్షన్ ఇప్పించినట్లు, అంతేకాని స్వయం వైపుకు కాదు. ఈ అక్కే చాలా మంచివారు, ఈ అన్నయ్య చాలా మంచివారు అని అనిపించటం కాదు. వీరి బాప్దాదా చాలా మంచివారు అని అనుభవం చేయించటం ఇదే జమా ఖాతాను పెంచుకోవటము. అందుకే మొత్తం రిజల్ట్లో చూస్తే శ్రమ ఎక్కువ, సమయము శక్తి ఎక్కువ మరియు కొంచెం షో ఎక్కువ. అందుకే జమా ఖాతా తక్కువైపోతుంది. జమా ఖాతా యొక్క తాళం చెవి చాలా సహజమైనది. అది వజ్రపు తాళం చెవి. బంగారు తాళం చెవి పెడతారు కాని జమా యొక్క డైమండ్ తాళం చెవి ఏంటంటే నిమిత్త భావము మరియు నిర్మాణ భావము. ఒకవేళ ప్రతి ఆత్మ పట్ల, అది సహచరుల పట్లనైనా లేక ఏ ఆత్మ సేవైతే చేశారో వారి పట్లనైనా, ఇరువురి పట్ల సేవ చేసే సమయంలో, ముందు తర్వాత కాదు, సేవ చేసే సమయంలో నిమిత్త భావం, నిర్మాణ భావం, నిస్వార్థ శుభ భావన మరియు శుభ స్నేహము ఇమర్చయి ఉన్నట్లయితే జమా ఖాతా పెరుగుతూ ఉంటుంది. ఈ విధి ద్వారా సేవ చేసేవారి జమా ఖాతా ఎలా పెరుగుతూ ఉంటుంది అనేది బాప్దాదా జగదంబ తల్లికి చూపించారు. కేవలం ఒక్క క్షణంలో అనేక గంటల జమా ఖాతా జమ అయిపోతుంది. టిక్ 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 అంటూ వేగంగా త్వరగా చేయండి. ఇటువంటి మెషిన్ నడుస్తుంది. కనుక జమా ఖాతాలో జమ చేసుకోవటం చాలా సహజం అని జగదంబ తల్లి సంతోషపడుతున్నారు. బాప్దాదా మరియు జగదంబ ఇద్దరి సలహా ఏంటంటే, ఇప్పుడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కనుక జమా ఖాతాను చెక్ చేసుకోండి. రోజంతట్లో పొరపాట్లయితే చెయ్యలేదు, కాని సమయం, సంకల్పాలు, సేవ, సంబంధ సంపర్కంలో స్నేహము, సంతుష్టత, వీటి ద్వారా ఎంత జమ చేసుకున్నారు. చాలామంది పిల్లలు ఈరోజు చెడేమీ జరగలేదు, ఎవరికీ దుఃఖం ఇవ్వలేదు అని ఇంత మాత్రమే చెక్ చేసుకుంటారు. కాని ఇప్పుడు ఇది చెక్ చేసుకోండి. మొత్తం రోజంతట్లో శ్రేష్ఠ సంకల్పాల ఖాతాను ఎంత జమ చేసుకున్నాను, శ్రేష్ఠ సంకల్పాల ద్వారా సేవా ఖాతా ఎంత జమ అయింది, ఎంతమంది ఆత్మలకు ఏ కార్యం ద్వారానైనా సుఖాన్నిచ్చాను, యోగం చేశాను కాని యోగం యొక్క పర్సెంటేజ్ ఎలా ఉంది, ఈరోజు ఆశీర్వాదాల ఖాతాను ఎంత జమ చేసుకున్నాను. ఈ కొత్త సంవత్సరంలో ఏం చేయాలి? ఏం చేస్తున్నా సరే మనసా ద్వారానైనా, వాచా ద్వారానైనా, కర్మణ ద్వారానైనా
సమయం అనుసారంగా మనసులో ఈ ధ్యాసే ఉండాలి. నేను అఖండ మహాదానిగా అవ్వాల్సిందే. అఖండ మహాదానిగా అవ్వాలి. కేవలం మహాదాని కాదు, అఖండ మహాదాని. మనసా ద్వారా శక్తుల దానం, వాచా ద్వారా జ్ఞానదానం, మరియు తమ కర్మల ద్వారా గుణదానం. ఈ రోజుల్లో ప్రపంచంలో, అది బ్రాహ్మణ పరివారం యొక్క ప్రపంచంలోనైనా లేక అజ్ఞానుల ప్రపంచంలోనైనా, వినటం కన్నా చూడాలని కోరుకుంటున్నారు, చూసి చెయ్యాలని కోరుకుంటున్నారు. మీకు ఎందుకు సహజమైంది? బ్రహ్మబాబాను కర్మలలో గుణదానమూర్తిగా చూశారు. జ్ఞానదానాన్నైతే చేస్తూనే ఉంటారు. కాని ఈ సంవత్సరం విశేషంగా ఈ ధ్యాస పెట్టుకోండి, ప్రతి ఆత్మకు గుణదానం ఇవ్వాలి. అనగా తమ జీవితంలోని గుణాల ద్వారా సహయోగాన్నివ్వాలి. బ్రాహ్మణులకు దానమైతే ఇవ్వరు కదా, సహయోగాన్నివ్వండి. ఏం జరిగినా కాని, ఎవరు ఎంతటి అవగుణధారులైనా కాని, నేను నా జీవితం ద్వారా, కర్మల ద్వారా, సంపర్కం ద్వారా గుణదానం ఇవ్వాలి. అనగా సహయోగిగా అవ్వాలి. ఇందులో ఇతరులను చూడకండి. వీరు చేయకపోతే నేనెలా చేస్తాను, వీరు కూడా ఇలాగే ఉన్నారు కదా అని అనుకోకండి. బ్రహ్మబాబా కేవలం శివబాబానే చూశారు. పిల్లలను మీరు ఒకవేళ చూడాలనుకుంటే బ్రహ్మబాబానే చూడండి. ఇందులో ఇతరులను చూడకుండా ఈ లక్ష్యం పెట్టుకోండి, ఎవరైతే తమకు తాముగా ముందుకొచ్చి బాధ్యత తీసుకుంటారో వారే అర్జునులు. అనగా ఎవరైతే స్వయాన్ని నిమిత్తంగా చేసుకుంటారో వారే నంబర్ 1 అర్జునుడిగా అవుతారు. బ్రహ్మబాబా నంబర్ 1 అర్జునుడిగా అయ్యారు. ఒకవేళ ఇతరులను చూసి చేస్తే నంబర్ 1గా అవ్వరు. నంబర్ వార్లోకి వస్తారు, నంబర్ 1గా అవ్వరు. చేతులెత్తించినప్పుడు అందరూ నంబర్ వార్లో చేతులెత్తుతారా లేక నంబర్ 1లో చేతులెత్తుతారా? మరి ఏం లక్ష్యం పెట్టుకుంటారు? అఖండ గుణదాని, అచంచలము. ఎవరు ఎంత చలింపజేసినా కానీ చలించకండి. అందరూ ఇలాగే ఉన్నారు, నిన్ను నువ్వు చంపుకోవటం ఎందుకు, నువ్వు కూడా అందరిలో కలిసిపో అని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు చెప్పుకుంటారు. ఇలా బలహీనం చేసే సహచరులు ఎంతోమంది దొరుకుతారు. కాని బాప్దాదాకు ధైర్యాన్ని, ఉల్లాసాన్ని పెంచే సహచరులు కావాలి. మరి ఏం చేయాలో అర్థమైందా? సేవ చెయ్యండి, కాని జమా ఖాతాను పెంచుకుంటూ చేయండి. బాగా సేవ చేయండి. మొదట స్వయం యొక్క సేవ, ఆ తర్వాత సర్వుల సేవ. మరొక విషయాన్ని కూడా బాప్దాదా గమనించారు, వినిపించమంటారా? ఈరోజు చంద్రుడు మరియు సూర్యుడి మిలనం కదా. జగదంబ తల్లి అన్నారు, అడ్వాన్స్ పార్టీ వారు ఎంతవరకు ఎదురుచూడాలి? ఎందుకంటే ఎప్పుడైతే మీరు అడ్వాన్స్ స్థితిలోకి వెళ్తారో అప్పుడు అడ్వాన్స్ పార్టీ వారి కార్యం పూర్తవుతుంది. కావున జగదంబ తల్లి ఈరోజు బాప్దాదాకు చాలా నెమ్మదిగా, చాలా పద్ధతిపూర్వకంగా ఒక విషయాన్ని వినిపించారు. ఏ విషయాన్ని వినిపించారు? బాప్దాదాకైతే తెలుసు, కాని ఈరోజు ఆత్మిక సంభాషణ జరిగింది కదా. జగదాంబ ఏమన్నారంటే, నేను కూడా తిరిగి చూస్తూ ఉంటాను, మధుబన్లో కూడా తిరుగుతాను, సెంటర్లో కూడా తిరుగుతాను. నవ్వుతూ నవ్వుతూ చెప్పారు. వారు నవ్వుతూ నవ్వుతూనే సూచనల ద్వారా చెప్తారు, డైరెక్ట్గా చెప్పరు అని ఎవరైతే జగదంబను చూశారో వారికి విషయం తెలుసు. నవ్వుతూ నవ్వుతూనే ఏమన్నారంటే, ఈ రోజుల్లో ఒక విశేషత కనిపిస్తుంది. ఏ విశేషత? ఈ రోజుల్లో నిర్లక్ష్యం అనేక రకాలుగా వచ్చేసింది. ఒక్కొక్కరిలో ఒక్కో విధమైన నిర్లక్ష్యం ఉంది. అయిపోతుందిలే, చేసేస్తాంలే, వేరేవారు ఇంకా చేస్తున్నారు కదా, మేం కూడా చేస్తాంలే, ఇదిలా జరుగుతూనే ఉంటుంది.
నడుస్తూనే ఉంటుంది. నిర్లక్ష్యం యొక్క ఈ భాష సంకల్పాల్లోనైతే ఉండనే ఉంది, కాని అది మాటల్లో కూడా ఉంది. అప్పుడు బాప్దాదా జగదంబతో ఇలా అన్నారు, దీనికోసం ఈ కొత్త సంవత్సరంలో మీరు పిల్లలకు ఏదైనా యుక్తిని వినిపించండి. జగదంబ తల్లిది సదా ఒక ధారణాయుక్తమైన స్లోగన్ ఉండేదని మీ అందరికీ తెలుసు, గుర్తుందా? ఎవరికి గుర్తుంది? హుకుమీ హుకుం చలాయే రహే. ఆజ్ఞాపించేవారు నన్ను నడిపిస్తున్నారు. అప్పుడు జగదంబ అన్నారు, మమ్మల్ని బాప్దాదా నడిపిస్తున్నారు, వారి ఆజ్ఞానుసారంగా ప్రతి అడుగు వేస్తున్నాము అన్న ఈ ధారణ అందరూ చేసినట్లయితే, మమ్మల్ని నడిపించేవారు డైరెక్ట్ బాబా అన్న ఈ స్మృతి ఉన్నట్లయితే, ఇక దృష్టి ఎక్కడికి వెళ్తుంది? నడిచేవారి దృష్టి నడిపించేవారి వైపుకే వెళ్తుంది, వేరే వైపుకు వెళ్లదు. కనుక ఈ చేయించేవారు నిమిత్తులుగా చేసి చేయిస్తున్నారు, నడిపిస్తున్నారు. బాధ్యత చేయించేవారిది. అప్పుడు సేవలో ఏదైతే తల భారమైపోతుందో అది సదా తేలిగ్గా ఉంటుంది, ఆత్మిక గులాబీ వలె ఉంటారు. ఏం చేయాలో అర్థమైందా? అఖండ మహాదానులుగా అవ్వాలి. అచ్చా, కొత్త సంవత్సరాన్ని జరుపుకోవటానికి అందరూ పరుగు పరుగున చేరుకున్నారు. హౌస్ఫుల్ అయిపోయింది, మంచిది. అచ్చా, నీరైతే లభించింది కదా? లభించిందా నీరు? నీటి కోసం కష్టపడుతున్న వారికి అభినందనలు. ఇన్ని వేల మందికి నీటిని అందించటం అంటే 2-4 బకెట్ల నీరైతే కాదు కదా. ఇక రేపటి నుండైతే తిరుగు ప్రయాణం యొక్క మేళా ఉంటుంది. అందరూ ప్రశాంతంగానే ఉన్నారు కదా. తుఫాను కాస్త పరీక్ష పెట్టింది. కొంత తీవ్రమైన గాలులు వీచాయి. అందరూ బానే ఉన్నారా? పాండవులు బానే ఉన్నారా? మంచిది. కుంభమేళా కంటే బానే ఉంది కదా. అచ్చా, 3 అడుగుల నేలైతే లభించింది కదా. మంచం లభించకపోయినా కాని 3 అడుగుల నేలైతే లభించింది కదా. కొత్త సంవత్సరంలో నలువైపులా ఉన్న పిల్లలు కూడా, విదేశాల్లో కూడా మరియు దేశంలో కూడా కొత్త సంవత్సర మహోత్సవాన్ని బుద్ధి ద్వారా చూస్తున్నారు, చెవుల ద్వారా వింటున్నారు. మధుబన్లో కూడా చూస్తున్నారు. మధుబన్ వారు కూడా యజ్ఞ రక్షకులుగా అయి సేవాపాత్రను పోషించారు. చాలా మంచిది. బాప్దాదా దేశ విదేశాల వారితో పాటు సేవకు నిమిత్తులైన మధుబన్ వాసులకు కూడా అభినందనలు ఇస్తున్నారు. అచ్చా, ఇకపోతే కార్డులైతే ఎన్నో వచ్చాయి. మీరందరూ కూడా చూస్తున్నారు కదా, చాలా కార్డులు వచ్చాయి. కార్డు పంపించటం అనేది పెద్ద విషయమేమీ కాదు, కాని వాటిలో హృదయపూర్వకమైన స్నేహం దాగి ఉంది. బాప్దాదా కార్డు యొక్క అందం చూడరు, కాని ఎంత విలువైన హృదయపూర్వకమైన స్నేహం నిండి ఉందో అది చూస్తారు. కనుకందరూ తమ తమ హృదయపూర్వకమైన స్నేహాన్ని పంపారు. అటువంటి స్నేహి ఆత్మలకు విశేషంగా ఒక్కొక్కరి పేరైతే తీసుకోరు కదా, కాని బాప్దాదా కార్డుకు బదులుగా అటువంటి పిల్లలకు స్నేహంతో నిండిన గౌరవాన్ని ఇస్తున్నారు. స్మృతి పత్రాలు, టెలిఫోన్, కంప్యూటర్, ఈమెయిల్, ఈ సాధనాలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ సాధనాలన్నింటికంటే కూడా ముందుగా సంకల్పం ద్వారానే బాప్దాదా వద్దకు చేరుకుంటాయి. ఆ తర్వాత మీ కంప్యూటర్, ఈమెయిల్లో వస్తాయి. పిల్లల స్నేహం బాప్దాదా వద్దకు ప్రతి సమయమూ చేరుకుంటూనే ఉంటుంది. కాని ఈరోజు విశేషంగా కొత్త సంవత్సరానికి సంబంధించి కొంతమంది ప్లాన్లు కూడా రాశారు, ప్రతిజ్ఞలు కూడా చేశారు. గతం గతహాగా భావించి ముందుకు వెళ్లే ధైర్యాన్ని కూడా పెట్టుకున్నారు. బాప్దాదా అందరికీ చాలా చాలా షబాష్ పిల్లలు, షబాష్ అని అంటున్నారు. షబాష్. మీరందరూ సంతోషపడుతున్నారు కదా, కావున వారు కూడా సంతోషపడుతున్నారు. ఇప్పుడు బాప్దాదా యొక్క మనసులోని ఆశ ఏమిటంటే, దాతా పిల్లలు ప్రతి ఒక్కరూ దాతగా అవ్వండి.
ఇది లభించాలి, ఇది జరగాలి, ఇది చెయ్యాలి అని యాచించకండి. దాతగా అవ్వండి. ఒకరినొకరు ముందుకు తీసుకువెళ్లడంలో విశాల హృదయులుగా అవ్వండి. మాకు పెద్దవారి ప్రేమ కావాలి అని చిన్నవారు బాబ్దాదాతో అంటారు. అప్పుడు బాబా, పెద్దవారి పట్ల గౌరవం ఉంచినట్లయితే ప్రేమ లభిస్తుంది అని చిన్నవారికి చెప్తారు. గౌరవాన్ని ఇవ్వటమే గౌరవాన్ని తీసుకోవటం. గౌరవం ఊరికే అలా లభించదు, ఇవ్వటమే తీసుకోవటం. మీ జడ చిత్రాలు ఇస్తున్నాయి కదా, దేవత అంటేనే ఇచ్చేవారు అని అర్థం. దేవి అంటేనే ఇచ్చేవారు అని అర్థం. కనుక చైతన్య దేవీ దేవతలైన మీరు దాతగా అవ్వండి, ఇవ్వండి. ఒకవేళ అందరూ ఇచ్చే దాతలుగా అయినట్లయితే ఇక తీసుకునేవారే సమాప్తమైపోతారు కదా. అప్పుడిక నలువైపులా సంతుష్టత యొక్క, ఆత్మిక గులాబీ యొక్క సుగంధం వ్యాపిస్తుంది. విన్నారా? కనుక కొత్త సంవత్సరంలో పాత భాష మాట్లాడకూడదు. కొందరు పాత భాష మాట్లాడుతూ ఉంటారు, అది మంచిగా అనిపించదు. కనుక పాత మాటలకు, పాత నడవడికకు, ఏదైనా పాత అలవాటుకు వశమవ్వకండి. ప్రతి విషయంలోనూ కొత్తగా ఉందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏం కొత్తగా చేశారు? ఇప్పుడు కేవలం 21వ శతాబ్దాన్ని జరుపుకోవాలి. 21 జన్మల వారసత్వాన్ని సంపూర్ణంగా 21వ శతాబ్దంలో పొందాల్సిందే. పొందాలి కదా. అచ్చా, నలువైపులా ఉన్న నవయుగ అధికారి శ్రేష్ఠాత్మలకు, పిల్లలందరికీ, సదా ప్రతి అడుగులో పదమాలను జమ చేసుకునే ఆత్మలకు, సదా స్వయం బ్రహ్మబాబా సమానంగా సర్వుల ఎదురుగా శాంపిల్గా అయి అందరికీ సింపుల్ చేసే ఆత్మలకు, సదా తమ జీవితంలో గుణాలను ప్రత్యక్షం చేసి ఇతరులను గుణవంతులుగా చేసేవారికి, సదా అఖండ మహాదానులకు, మహాసహయోగి ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈ సమయం పాత మరియు కొత్త సంవత్సరాల సంగమ సమయం. సంగమ సమయం అనగా పాతది సమాప్తమవ్వటం మరియు కొత్తది ఆరంభమవ్వటం. ఎలా అయితే అనంతమైన సంగమయుగంలో బ్రాహ్మణాత్మలైన మీరందరూ విశ్వ పరివర్తన చేయడానికి నిమిత్తులయ్యారో, అలా నేటి ఈ పాత మరియు కొత్త సంవత్సరాల సంగమంలో కూడా స్వపరివర్తన యొక్క దృఢ సంకల్పాన్ని చేశారు మరియు చెయ్యాల్సిందే. ప్రతి క్షణము అచంచలమైన అఖండ మహాదానిగా అవ్వాలి. దాతా పిల్లలు మాస్టర్ దాతాగా అవ్వాలి. పాత సంవత్సరానికి వీడ్కోలివ్వటంతో పాటు పాత ప్రపంచం యొక్క ఆకర్షణలకు మరియు పాత సంస్కారాలకు వీడ్కోలిచ్చి కొత్త శ్రేష్ఠ సంస్కారాలను ఆహ్వానించాలి. అందరికీ కోటాను కోట్ల సార్లు అభినందనలు, అభినందనలు, అభినందనలు. వరదానము: ప్రాప్తి స్వరూపులుగా అయి ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నల నుండి దూరంగా ఉండే సదా ప్రసన్న చిత్త భవ. ప్రాప్తి స్వరూప సంపన్నాత్మలకు ఎప్పుడూ ఏ విషయంలోనూ ప్రశ్న ఉండదు. వారి ముఖం మరియు నడవడికలో ప్రసన్నత, పర్సనాలిటీ కనిపిస్తుంది. దీనినే సంతుష్టత అంటారు. ప్రసన్నత ఒకవేళ తక్కువైనట్లయితే అందుకు కారణం ప్రాప్తి తక్కువ అవ్వడం. మరియు ప్రాప్తి తక్కువ అవ్వడానికి కారణం ఏదో ఒక కోరిక, చాలా సూక్ష్మమైన కోరికలు అప్రాప్తి వైపుకు ఆకర్షిస్తాయి. అందుకే అల్పకాలిక కోరికలను వదిలి ప్రాప్తి స్వరూపులుగా అవ్వండి. అప్పుడు సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు. స్లోగన్: పరమాత్మ ప్రేమలో లవలీనులై ఉన్నట్లయితే మాయా ఆకర్షణ సమాప్తమైపోతుంది. ఓం శాంతి.